దేవునికి స్తోత్రం. జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గము, స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వాక్యం. రాజు స్తుతింపబడును గాక. అవును, యెహోవా స్తోత్రార్హుడైన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన యెహోవా స్తోత్రార్హుడు. ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది కలగజేసిన వాడు స్తోత్రార్హుడు. యెహోవా యుగములన్నిటను స్తోత్రార్హుడు. మనకు తండ్రిగానున్న యెహోవా నిరంతరము, మన పితరులకు దేవుడైన యెహోవా నిరంతరము స్తోత్రార్హుడుగా, ఆశ్రయదుర్గముగా ఉన్నవాడు స్తోత్రార్హుడు. ప్రభువే స్తోత్రం నందదగిన వాడు. స్తోత్రగానం చేయట ఎంతో మంచిది. సమాజములో ఆయనకు స్తోత్రగానం చేయుట నీకు మంచిది. కాబట్టి ప్రభావమును ఇస్తున్నాడు కాబట్టి స్తోత్రించండి. గనుడైన దేవుడు కాబట్టి స్తోత్రించండి. అందుకంటున్నాడు కదా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలముల్లో జయము కలుగును గాక. అవును, రాజుకు జయం ఎందుకు కలుగుతుంది? ఆయన అన్ని కార్యాలు చేయగలుగుతున్నాడు కాబట్టి మనకు జయం దేవునికి వలన కలుగుతుంది. ఎల్లప్పుడూ నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రించు. చెప్పసత్యం కాని ఆయన రాజ్యం బట్టి నువ్వు స్తోత్రం చేయాలి. కాబట్టి ఈ లోకములో క్షేమ రక్షణను, ధర్మం రక్షణను జరిగిస్తూ సేవ చేయడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి వచ్చినటువంటి రాజు అయిన కాబట్టి మరణాన్ని ఆలింగనం చేసుకోవడానికి నేర్పించాడు. భవిష్యత్తు లేని మన జీవితాల్లో మనకు పునరుద్ధానం కలిగి లేవబోతున్న శక్తినిచ్చినటువంటి రాజు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ప్రకటించడానికి వచ్చిన రాజుకు జయము కలుగును గాక. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. జీవం గల దేవుడు స్తుతింపబడును గాక. జయం సర్వోన్నతమైన స్థలముల్లో జయము కలుగుతుంది. ఈ రోజు నీ హృదయములో సర్వోన్నతమైన స్థలాన్ని పెట్టుకుని ఆయనకి జయం కలుగుతూ, ఆయన ఊరేగిస్తూ, ఆయన ఘనపరచడానికి, ఆయన ప్రభావాన్ని ప్రకటించడానికి ఈ దినాన్ని ఇచ్చాడు. అట్టి కృపా ధన్యత మన కుటుంబాలకు ఇచ్చి ఆయన ప్రభావంతో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.